approached us and we told him, don't worry about money, go and study. మరి ఆ యొక్క విద్యార్థి ఆ యొక్క కళాశాలలో సీటు వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బు లేదండి చదవడానికి అని మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుర్రవాడికి మేము చేయూతనిచ్చి నువ్వు చదువుకో అని చెప్పేసి మేము ప్రోత్సహించినాం. He told me it will cost 4 lakhs for 4 years of education. I told him we are not giving the 4 lakhs like a free gift or anything. Once he completes, he has to pay that money back to us so that we can support another child for IIT. మరి ఆ అబ్బాయికి మేము ఏ విధంగా ఈ యొక్క డబ్బు సహాయం చేస్తున్నామంటే 4 సంవత్సరాలకి 4 లక్షలు అవుతుందండి అని చెప్పేసి మాతో చెప్పినప్పుడు మేము డబ్బు ఇచ్చాము. ఆ డబ్బు మరలా తిరిగి మాకు ఆయన యొక్క విద్య అయిపోయిన తర్వాత మాకు తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి ఆ యొక్క డబ్బు మరొక విద్యార్థికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము తలంచి ఇచ్చినాం. Now I would like to demonstrate 3 important things which is important for all of us. మరి సమయమందు 3 విషయాలు మీ అందరితో నేను ముచ్చటించాలని చెప్పేసి అందరికీ ఉపయోగపడినవి అని నేను భావిస్తూ everybody takes it granted. మనం అందరం వాటి పట్ల చాలా ఆసరాగా తీసుకుంటూ ఉంటాం. But it is very very important because things starts very small in life. మరి ఒకటి గుర్తుంచుకోండి, ప్రతి ఒక్క గొప్ప విషయము ముఖ్యంగా బిడ్డలు మీరు లేచినప్పుడు ఉదయాన్నే మీ తల్లిదండ్రులు పలకరిస్తూ ఉంటారా? How many children say good morning to their parents when they get up? మీరు ఉదయం లేచినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంతమంది మీరు పలకరించినారు? లేకపోతే ప్రతిదినం పలకరిస్తూ ఉంటారు. There are very few out of 220 మంది బిడ్డల్లో కేవలం ఒక 15 మంది మాత్రమే చేతులుతున్నట్టు నాకు కనబడుతుంది. Children, I want you to promise me today that you are going to say good morning when you get up every day. ప్రతిరోజు మీరు నిద్ర లేచిన తర్వాత మీ తల్లిదండ్రులకు గుడ్ మార్నింగ్ నాన్న, గుడ్ మార్నింగ్ అమ్మ అని చెప్పేసి పలకరించాలని చెప్పేసి నాకు మాట ఇవ్వాల్సిందిగా నేను ఈ రోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. Because life is a privilege in this world. Time you are going to school, you can wake them up by saying good morning so that they will wake up and make sure you are in full uniform and have shoes, socks, tie, belt and you are first class. మరి ఒకవేళ మీ తల్లిదండ్రులు కనుక ఇంకా నిద్రపోతూ ఉన్నట్టయితే వారిని లేపి పలకరించి వారు మీ పట్ల జాగ్రత్త తీసుకొని మీకు చక్కగా మీ యొక్క బడి బట్టలు, బూట్లు, టై అన్నీ కూడా సక్రమంగా ఉన్నాయో లేదని చూసి బడికి పంపించే విధంగా వాళ్ళు చేయడానికి ఆస్కారం ఉంటుంది. So don't take it for granted and please continue to follow what I said. మరి నేను చెప్పినది ఆసరాగా తీసుకోకుండా ఈ రోజు నుంచి దాన్ని సక్రమంగా చేయడానికి ప్రయత్నం చేయండి. The second important point, again it is very simple but nobody follows in India. మరి భారతదేశంలో అది చాలా సామాన్య సమస్యగా అందరూ తీసుకుంటారు కానీ ఎక్కువ జాగ్రత్త దాని పట్ల వహించరు. ఈ రెండో విషయం, So I'm going to invite some of our volunteers to come forward and show a demonstration on what you people generally do. మరి ఇక్కడ చాలా మంది ప్రజలు లేకపోతే బిడ్డలు అందరూ చేసేది సర్వసాధారణంగా చేసేది ఏంటంటే ఇక్కడ కొద్దిపాటి మీకు క్రియారూపంగా నేను చూపిస్తూ ఉన్నాను. Children, please observe. Not only children, even parents, please observe what's going on the stage. మరి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళందరూ కూడా దీన్ని జాగ్రత్తగా Peanuts. వారు ఏం చేస్తున్నారంటే వేరుశనక్కాయలు తింటూ ఉన్నారు. While they're eating peanuts, they're throwing that other things as trash. మరి ఆ యొక్క వేరుశనక్కాయలు పగలగొట్టి తినేసి గింజలు ఆ తొక్కలు చూడండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెదజల్లుతూ ఉన్నారు. According to them, except their house, all other houses and all the city is a trash can. మరి వారి దృష్టిలో వాళ్ళ ఇల్లు తప్ప తక్మా ప్రదేశం అంతా కూడా చెత్తగుట్ట అనేటువంటి భావన. Should never ever do such kind of thing. గుర్తుంచుకోండి, గమనించండి, అటువంటి వైఖరి మట్టు మీ మదిలో ఉండకూడదు. You don't make our country as trash. మన దేశాన్ని చెత్తగుట్టగా చేయొద్దు. You don't make my India as trash. నా భారతదేశాన్ని ఒక చెత్తగుట్టగా మట్టుకు మీరు చేయొద్దు. And we're going to demonstrate how you need to eat peanuts. మరి ఈ సమయం ముందు మా భారతదేశాన్ని శుభ్రంగా ఏ విధంగా ఉంచాలో కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తాను. I just want to show you an example so that you will never very nicely. And she is not throwing anything. She is putting all the trash in her pocket. మరి చూడండి, నిహారిక అనే ఈ అమ్మాయి చక్కగా వేరుశనక్కాయలు తింటుంది. ఆ యొక్క చెత్త తన యొక్క బ్యాగ్ లో పెట్టుకుంటుంది. So whenever you eat peanuts or chocolates, those papers put it in your pocket. మరి ఎప్పుడైనా కానీ మీరు వేరుశనక్కాయలు కానివ్వండి లేకపోతే చాక్లెట్లే కానివ్వండి ఏ తినుబండారమైనా కానీ తిన్న తర్వాత ఆ యొక్క చెత్తను మీరు మీ జేబుల్లో పెట్టుకోండి. Once you look at the trash can, dump everything in the trash can.
ఆ తర్వాత మీకు ఎక్కడైనా సరే చెత్తపుట్ట కనబడినట్లయితే ఆ చెత్తపుట్టలో మీరు ఆ యొక్క చెత్తను పారవేయండి. That is how you will keep my country India very clean. ఆ విధంగా మన దేశాన్ని భారతదేశాన్ని that you will do that from today. మరి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మీరు చేస్తారని చెప్పేసి నాకు మాట ఇవ్వగలరా తల్లిదండ్రులు బిడ్డలు? Can you show your hands? Very nice. I'm very happy for that. నేను చాలా సంతోషిస్తున్నాను మీ యొక్క చేతులు ముఖ్యంగా నేను తల్లిదండ్రులతో పంచుకోవాలని చెప్పి తలస్తూ ఉన్నాను. Most of the parents, since you are coming from slums and other poor areas, you do smoke and drink. మరి చాలా మంది బడుగు వర్గాలు మరి మురుగు వాడల నుంచి వస్తున్నారు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులకు ముఖ్యంగా మగవాళ్లకు ఈ పొగ తాగటము మందు అనేటువంటిది అలవాట్లు ఉంటున్నాయి. Do you know how much money you spend on those things? మీకు తెలుసా మీరు ఎంత డబ్బును మీరు వృధా చేస్తున్నారో వాటి పట్ల వ్యసనాల పట్ల? If you save that money, you can support your child yourself. ఒకవేళ మీరు ఆ యొక్క వ్యసనాన్ని మార్చుకున్నట్లయితే గనక ఆ యొక్క డబ్బుతో మీ బిడ్డలు మీరే చదివించుకోవచ్చు. I want to request all those parents who have this kind of habits, see if you can stop it. మరి ఇటువంటి అలవాటు మీరు అలవాటు చేసుకొని మీరు జాగ్రత్త పడాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. I want to get a promise from the parents. Will you try to stop those bad habits so that next year I can see the results from you? మరి ఒకవేళ అటువంటి అలవాట్లు ఉన్నట్లయితే ఎవరికైనా కానీ ఆ అలవాటును మార్చుకొని మీలో చక్కటి మార్పును వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు నాకు కనబడుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. I want a promise from all your parents and do it with your heart, not just like that. మరి కేవలం చేయకుండా మీ హృదయంలో వచ్చినట్టు విధంగా మీ యొక్క చేయుత ఎత్తు ద్వారా నాకు మాట ఇవ్వాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. And also while trying to rehabilitate yourself, if you want to smoke or drink, don't involve your children with that act. Don't ask them to go and buy those things for you because you are indirectly inspiring them to do those things. దయచేసి గమనించండి, ఒకవేళ మీ దుర్వాలను మానుకోలేకపోయినట్లయితే దయచేసి బిడ్డల మట్టుకు దాంట్లో పొందనివ్వకండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ బిడ్డల డబ్బులు ఇచ్చి వెళ్ళి సిగరెట్ పట్టరా లేకపోతే ఆ మందు బాటలు పట్టరా అని చెప్పేసి పంపిస్తూ ఉంటారు. If I hear about any complaint from any children saying that my mom and dad told me to bring liquor and all, the punishment will be very severe. మరి ఎవరైనా కానీ అటువంటి కార్యక్రమం చేస్తున్నారని కనుక బిడ్డలు ఆ విధంగా ఉపయోగిస్తున్నారని తెలుస్తుంటే మటుకు నేను చాలా కఠినంగా వారి పట్ల వ్యవహరిస్తాను. You are spoiling your health, but you have no right to defile the health of your children. మీ యొక్క ఆరోగ్యం పాడు చేసుకుంటే పాడు చేస్తున్నారు, కానీ బిడ్డల యొక్క ఆరోగ్యంతో మీరు చలగాటు మాడే హక్కు మీకు లేదు. These children are future of our country. Remember, do not touch them. గమనించండి, ఈ యొక్క బిడ్డలు దేశానికి మహా గొప్ప సంపద. అందుకని చాలా జాగ్రత్త మీరు తీసుకోండి. Started doing my life and today I became a responsible citizen. మరి ఇవన్నీ చాలా సర్వసాధారణమైన చిన్న విషయాలే అని తేలిగ్గా తీసుకుంటున్న మనము నేను కూడా ఒకానొక రోజు ఆ విధంగా ఉన్నాను, అది చేశాను, ఈ రోజు ఈ స్థాయికి నేను ఎదిగాను. Today I want to recognize a very special person who helped us big time. మరి ఈ రోజు మీ అందరికీ ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను. నాకు ఎంతో సహాయ సహకారం అందించిన ఒక వ్యక్తి to pour out their burden. మరి గత సంవత్సరము మన యొక్క సంవత్సర తల్లిదండ్రుల సమావేశం తర్వాత ఒక సుమారుగా 50 కుటుంబాలు నాతో మాట్లాడటానికి వారి వేదనను వ్యక్తపరచడానికి నన్ను తర్వాత కలిసి ఉన్నారు. They told me that, sir, the children are going to a specific school and they are not doing that well in that school. మరి వారు నాతో ఏం చెప్పారంటే, అయ్యా ఈ బిడ్డలు పలానా పాఠశాలలో చదువుతున్నారు, ఆ పాఠశాలలో వాళ్ళు సరిగ్గా చదవట్లేదండి అని చెప్పి ఉన్నారు. They said there was no progress. ఎటువంటి ప్రతిభ లేకపోతే అభివృద్ధి కనపడట్లేదు వాళ్ళ చదువుల్లో అని చెప్పి ఉన్నారు. I told them progress is very important and told them not to worry, and I promised them to put them in another school which is also doing very well. మరి ఆ సమయమందు అమ్మ అభివృద్ధి అనేది చాలా అవసరము కావాలి నాకు, అందుకని ఒకవేళ మీరు ఆ యొక్క పాఠశాలలో తృప్తిగా లేకపోయినట్లయితే వేరొక పాఠశాలలో నేను వేసి చదివిస్తానని చెప్పేసి వారిని నేను అభిమించినాను ఆ సమయమందు. So it was 100 children in that school, so it's a big burden for me to move them to another school because the other school structure, the fee structure is very very high, which we cannot afford. మరణపాలంగా వాళ్ళ తీయడం కష్టం అనిపించింది నాకు. A close friend of me, Mr. Surya Rao garu, told me, do not worry, I will introduce to you a person and you go and talk to her.
మరి ఆ సమయమందు నా స్నేహితుల్లో ఒక స్నేహితుడైనటువంటి శ్రీ సూర్యారావు గారు వారు ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ దీని విషయమే మీరు విచారించగానే నేను దీనికి ఒక పరిష్కారం ఆలోచిస్తానని నాకు చెప్పి ఉన్నారు. So there was an appointment with that person. I finally met and talked to her. మరి నేను ఆ సమయమందు ఆ వ్యక్తిని కలిసి వారితో మాట్లాడి వారితో నా విషయాన్ని నా యొక్క సమస్యలు భారతదేశంలో మేము తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని వారు సహకరించమని నేను కోరి ఉన్నాను. Do you know what that person told me? మీరు గమనించారా లేకపోతే ఆలోచించగలరా ఆ యొక్క వ్యక్తి నాతో ఏమని చెప్పారో? He told me, Sam garu, whatever you say is final. శామ్ గారు మీరు ఏదంటే అదే ఆ మాటే తుది నిర్ణయం అని చెప్పేసి ఆమె చెప్పినారు నాతో. She never talked about any financial matters that time. ఆ సమయమందు వారు ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి విషయాలు నాతో మాట్లాడలేదు. So that really helped me very big time, and I'm very thankful to that person for accepting my offer where they make no profit. In fact, they run in loss helping our children. మరి ఆ సమయమందు అటువంటి సహృదయంతో మాకు చేయూతనిచ్చినటువంటి ఆ సంస్థ ఎటువంటి లాభాపేక్షను ఆశించకుండా మాకు సహకరించిన సంస్థను లేకపోతే ఆ వ్యక్తిని ఆ విధంగా మాకు సహాయం చేసేందుకు సంతోషిస్తున్నాను. Not only that, she was monitoring our children every month and trying to see where they need help, and she is helping them. So she took personal care along with her team of teachers. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డ విషయంలో వ్యక్తిగత జాగ్రత్త వహించి ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలు ఆ బిడ్డ పట్ల ఏ విధంగా చూస్తున్నారంటే పర్యవేక్షణ చేస్తూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వచ్చి ఉన్నారు. She made a difference in the lives of the underprivileged children of Visakhapatnam. మరి విశాఖపట్నంలో చదువుతున్నట్టు మా యొక్క నిర్భాగ్యులైన బిడ్డల పట్ల వారు చూపిస్తున్నటువంటి గొప్ప సేవా దృక్పథము ఆ యొక్క ప్రత్యేకతను నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. My administration team and board of directors from United States, we decided to recognize her and award her the outstanding best service award for this person. మరి అంతర్జాతీయ పరిపాలన విభాగము మా యొక్క సంస్థ ప్రతినిధులు వారి యొక్క ఉద్దేశానుసారంగా మరి యొక్క వ్యక్తిని మేము సన్మానించాలని చెప్పేసి మేము కోరుకుని నిర్ణయం తీసుకుని ఉన్నాం. She is none other than Miss Sheila Jackson from Olivet School. ఆమె ఎవరో కాదు, వారి చేతుల మీదుగా వారి యొక్క పురస్కార అవార్డును గ్రహించాలని చెప్పేసి నేను కోరుచూ ఉన్నాను. Madam, we are indebted to you. The services you are doing for our children to develop Vizag is just beyond imagination. No problem, madam. You want to say a few words? Greetings to all of you in the name of our Lord and Savior. మరి దేవుడి నామమందు మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. Greetings to all the dignitaries on the dais and all the parents who are here. My dear children, all the children who are here, greetings to all of you. It's a true privilege to be part of this organization, to lend a hand to those who are underprivileged. Has always been very close to my heart. And when Sam approached us and approached me and I said, I've been doing this all my life. And so if I can be part of this great organization and help a few more children, I think I'll go a long way in the hearts of these children who will go back and say that somebody helped them somewhere down the line. And that's what we need to remember, that the future of this country is in the hands of these dear children. God bless this organization. Sam and Reena. Children, to work hard and do your best. మరి నేను ముగింపుగా ఈ బిడ్డలందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ప్రతిభను చూపిస్తారని నేను ఆశపడుతూ ముగిస్తూ ఉన్నాను. I like to request the parents to take care of my children. మరి తల్లిదండ్రులు దయచేసి నా బిడ్డలైన ఈ బిడ్డలందరూ మీరు జాగ్రత్తగా చూసుకోవాలని మరి ఒక్కసారి మిమ్మల్ని మనం చేసుకుంటూ హెచ్చరిస్తూ ఉన్నాను. I like to thank all the teachers and school institutions and administration. Please keep a special eye on our children and do whatever you can and go that extra mile. మరి దయచేసి ఆయా పాఠశాల యొక్క అధ్యక్షులు, ప్రిన్సిపల్స్, హెడ్ మాస్టర్లు గారు అందరూ కూడా మా బిడ్డల పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధను చూపించి ఈ బిడ్డలు మరి ఉన్నత స్థానానికి ఎదిగినట్లు మీరు ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. May God bless our country India and may God bless United States of America where I come from. మరి దేవుడు నేను జన్మించినటువంటి ఈ దేశాన్ని దీవించాలని
నేను నివసిస్తున్నటువంటి దేశమైనటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలను కూడా దీవించాలని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ జై హింద్. మనకు